వెల్కమ్ టు సంకీర్తన్ తెలుగు భక్తి ఛానల్. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక సమాచారాల కోసం ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం, ఈసారి రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలనేటువంటి సందిగ్ధం అందరిలో నెలకొంది. అందుకే ఈసారి ఆగస్టు 28 లేదా 29వ తేదీన రాఖీ ఎప్పుడు కట్టాలి అనే గందరగోళం అందరిలో ఉంది. ఈ సందర్భంగా రాఖీ ఏ సమయంలో కట్టాలి, ఏ రోజు కట్టాలి, శుభముహూర్తం ఎప్పుడొచ్చింది, అదే రోజు చంద్రగ్రహణం సందర్భంగా గ్రహణ ప్రభావం ఏమైనా పడుతుందా, రాఖీ అసలు కట్టొచ్చా కట్టరాదా అనేటువంటి పలు సందేహాలకు ఇక్కడ మీకు సమాధానం చెప్తాం. పూర్తి వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ పంచాంగం ప్రకారం ఈసారి శ్రావణ పౌర్ణమి వేళ రాఖీ పండగ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. అయితే ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి మనకు సూతక కాలం అనేది వర్తించదట. ఇదిలా ఉంటే ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు రాఖీ పండుగను జరుపుకుంటాం. సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలను ప్రతీకగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటాం. శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు. భద్రకాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలి. మరి ఈసారి శ్రావణ పౌర్ణమి రోజున శతభిష నక్షత్రం, సుకర్మయోగం, మీనరాశిలో చంద్రుడి అరుదైన కలయిక జరగనుంది. ఈ సందర్భంగా రాఖీ పండుగను ఆగస్టు 27న లేదా 28వ తేదీన ఎప్పుడు జరుపుకోవాలి, రాఖీ పౌర్ణమి ప్రాముఖ్యత, శుభముహూర్తాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది 28 ఆగస్టు 2026 శ్రావణ శుక్రవారం రాఖీ పండుగను జరుపుకోనున్నాం. వాస్తవానికి ఆగస్టు 27వ తేదీ బుధవారం ఉదయం సుమారు 9:08 పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు 28వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 9:48 వరకు ఉంటుంది. పౌర్ణమి తిథి 2 రోజులు వచ్చినప్పటికీ సూర్యోదయం తిథి ప్రకారం 28వ తేదీన పౌర్ణమి తిథిగా పరిగణించనున్నట్లు పండితులు చెబుతున్నారు. రాఖీ పౌర్ణమి రోజున శతభిష నక్షత్రం, సుకర్మయోగం, మీనరాశిలో చంద్రుడు అరుదైన కలయికను ఏర్పరచనున్నాడు. ఈ రోజు ఉదయం 5:57 నుంచి ఉదయం 9:48 వరకు శుభముహూర్తం ఉన్నాయి. ఉదయం 5:57 నుంచి అదే ఉదయం 9:48 వరకు శుభముహూర్తాలు ఉన్నట్టుగా పండితులు వెల్లడించారు. అదేవిధంగా ఉదయం 7:33 నుంచి 9:10 వరకు కూడా, అలాగే 9:10 నుంచి ఉదయం 10:46 వరకు కూడా ఉత్తమ సమయంగా పరిగణిస్తున్నారు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఈ సమయంలో రాఖీ కట్టకపోతే ఈ ముహూర్తాల వేళలు కూడా కట్టొచ్చు అంటూ ఇక మరిన్ని మనకు ప్రత్యామ్నాయ వేళలను ఇక్కడ పండితులు సూచించడం జరిగింది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:14 సమయంలో మధ్యాహ్నం 1:05 వరకు, 12:14 నుంచి మధ్యాహ్నం 1:05 వరకు, అలాగే సంధ్యా సమయం సాయంత్రం సమయంలో 6:57 నుంచి సాయంత్రం 7:19 వరకు కూడా రాఖీ కట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నట్టుగా ఇక్కడ మనకు చూడొచ్చు. ఇక అమృత సమయం ఉదయం 9:30 నుంచి ఉదయం 11:05 వరకు కూడా ఇక శుభముహూర్తంగా అమృత గడియలు ఉన్నట్టుగా ఇక్కడ మనకు పండితులు వెల్లడించడం జరిగింది. ఇక శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు. రక్షాబంధన్ రోజున భద్రకాలం అంటే రాఖీ కట్టుకోకూడదు. అందుకే రాఖీ కట్టడానికి తేదీ, శుభ సమయాన్ని నిర్ణయించడానికి ప్రతి ఏడాది భద్రమాసం స్థితిని పర్యవేక్షిస్తారు. ఈసారి భద్రకాలం ఆగస్టు 27వ తేదీ ఉదయం 9:09 అదే రోజున రాత్రి 9:25 వరకు ఉంటుంది. ఆ తర్వాత భద్రకాలం ముగుస్తుంది. కాబట్టి ఆగస్టు 28వ తేదీన అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు రాఖీ కట్టుకోవడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం సూర్యదేవుని పుత్రిక భద్ర రాక్షసులను నాశనం చేయడానికి జన్మించింది. తను పుట్టినప్పుడే విశ్వం మొత్తాన్ని తన స్వరూపం మార్చుకోవడం ప్రారంభించింది. ఈ సమయంలో శుభకార్యాలు, యాగాలు, క్రతువులు ఎక్కడ జరిగినా అక్కడ ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ కారణంగా భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. వైదిక పంచాంగం ప్రకారం భద్ర 3 లోకాలలో అంటే స్వర్గం, పాతాళం, భూమిలో ఉంటారు. అలాగే చంద్రుడు కర్కాటకం, సింహ, కుంభ, మీనరాశుల్లోనూ ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఎలాంటి పనులు చేపట్టినా నిరాశ ఎదురవుతుందని, విజయం దక్కకపోవచ్చునని, అందుకే భద్ర ఉండే కాలంలో ముఖ్యమైన పనులు వాయిదా వేయాలని పండితులు చెబుతున్నారు. ఇది భద్రకాలానికి ఉన్నటువంటి చరిత్ర. ప్రేక్షకులకు గమనిక, ఇక్కడ అందించినటువంటి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. మరిన్ని తాజా కంటెంట్ల కోసం ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.